వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను పురాణా పూల్ దగ్గర ఉన్న ఇక్కడ మొత్తం వినాయకునికి సంబంధించిన పత్తి అవన్నీ దొరుకుతున్నాయి. సో పూజా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ దొరుకుతున్నాయి. సో ఈరోజు 7th సెప్టెంబర్ 2024 సాటర్డే. ఈరోజు మార్నింగ్ 9 అవుతుంది, టైం 9:10, 9:15 అవుతుంది. సో ఇక్కడ పురాణా పూల్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా నేను. అటు సైడ్ పెద్ద మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్, అది డైలీ మార్కెట్. సో ఇక్కడ మొత్తం అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. సో మెయిన్గా ఈరోజు ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి ఆ వినాయకునివి చూడ్డానికి వచ్చిన నేను. 7th సెప్టెంబర్ ఫస్ట్ పూజా డే ఈరోజు కూడా కొంతమంది వినాయకుల విగ్రహాలు కొంటూ ఉంటారు. పూలు, పత్తి ఇవన్నీ కొనడానికి రావచ్చు మనము ఈ మార్కెట్కి. అండ్ కూరగాయలు కూడా యాజ్ వెల్ యాజ్ కొనవచ్చు. సో మళ్ళీ మీకు నేను అటు సైడ్ ధూల్పేట్ ఎంట్రీ అవుతుంటే మళ్ళీ కలుస్తా. अगर गणेश के पूजा आइटम्स चाहिए तो आ सकते हैं आप यहाँ पर आज के दिन 7 तारीख को. और गणेश के भी मूर्ति ट्रांसपोर्ट होते रहते हैं ना, वो भी मैं बताऊंगा. अभी वहाँ पर मिलूंगा डायरेक्ट. 9:30 అవుతుంది. ధూల్పేట్లోకి అయితే ఎంట్రీ చేసేసిన. ఈరోజు కూడా పెద్ద పెద్ద వినాయకులు కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకోవచ్చు, ఆల్రెడీ వినాయకులు పోతూనే ఉన్నాయన్నమాట ట్రాన్స్పోర్ట్ అయ్యి. आज भी छोटे छोटे गणेश के मूर्तियाँ बहुत सारे होते हैं, लेकिन थोड़ा एक्सपेंसिव होता है क्योंकि लास्ट डे कैसा भी लेना पड़ता है ना. आज ही पूजा करना होता है शाम को, तो इसीलिए ज़्यादा रेट भी बोल सकते हैं. आइडल कितना जल्दी ले लेते उतना अच्छा होता है, क्योंकि जल्दी लेने से कम में मिलता है. కొంచెం ఫెస్టివల్కి ఇంకా టైం ఉందనగానే తీసేసుకోవాలి. అయితే చాలా తక్కువ ధరలో మనకు దొరుకుతాయి చాలా మంచి మంచి ఐడల్స్. ఈరోజు అయితే తీసుకొని వెళ్తూనే ఉన్నారు చాలామంది. ये एंट्री पॉइंट पे ज़्यादा शूट नहीं कर रहा हूँ, क्योंकि ये 3-4 वीडियोस में दिखा ही चुका हूँ अब तक. इस रूट से मालूम ही होगा ना आपको, तो మీకు తెలుసు కదా ఇక్కడ నుంచి చూపించాను ఆల్రెడీ. సో ఇంకా ముందుకు వెళ్తే మెయిన్ అన్నమాట, మెయిన్ సెంటర్ ఉంటుంది. అటు సైడ్ది చూపిస్తా. జిహెచ్ఎంసి వాళ్ళు కూడా మొత్తం పని చేస్తూనే ఉన్నారనమాట నాన్ స్టాప్గా. జిహెచ్ఎంసి వాళ్ళు కూడా మొత్తం బాగానే క్లీన్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. ఇవి అద్దంలో పెట్టిండ్రు చూడండి, బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. రాధాకృష్ణ టైప్లో ఉంది, సూపర్గా ఉంది. అండ్ ఇవి బయట ఉన్నాయి, ఒకటి వెళ్తుంది. ఇట్లాంటి ప్లేసెస్ నుంచి చెత్తలు రిమూవ్ చేసేసేయాలి. అండ్ పూజా సామాన్లు కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇటు సైడ్. హాయ్ చెప్పు. హాయ్. ఓకే, ఇందాక ఒక పిల్లాడు కనిపించిండు. సో దే ఆర్ ఇంట్రెస్టెడ్. From today onwards first puja will be start. ఇది మెయిన్ గల్లీ అన్నమాట, మధ్యది మెయిన్ సెంటర్ అని అనొచ్చు మనము. ఇక్కడ ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ అని చెప్పి పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. చాలాసార్లు చూపించిన, చిన్నగా కనిపిస్తుంది కదా. అటు సైడ్ బాలాపూర్ గణేష్ సేల్ అటు సైడే ఉంటుంది. లైన్గా ఒకటే సైజ్ అండ్ ఒకటే టైప్ వినాయకుల్ని పెట్టారు. ఇటు సైడ్ కూడా బాగుంది, చిన్నవి. ఇవి యూనిక్, 2 ఉన్నాయి సేమ్ కలర్స్, ఒక్కటి డిఫరెంట్ ఉన్నాయి. రిటర్న్
ఇక్కడైతే ఉంటాయి చూడండి పెద్ద పెద్దవి, ఇట్లా క్రేన్తోని తీస్తూ ఉంటారు, తీసి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ దిస్ సైజ్ ఆఫ్ గణేష్. యూ కెన్ సీ దిస్ ఈజ్ సచ్ ఏ బిగ్ గణేష్ ఐడల్. దే విల్ పుట్ దిస్ గణేష్ ఆన్ దిస్. పెద్ద గణేష్ ఇదే కనిపించింది, ఇంకా వేరే దొరుకుతాయో లేవో కూడా తెలియదు అటు సైడ్, కానీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నేను ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయించడానికి వచ్చినాయి. సో ఇప్పుడు దాన్ని టై చేసి దీనిపైన పెడతారు అనుకుంటా వీళ్ళు. అవును, దీనిపైనే పెడతారు. సో దాన్ని కొంచెం పైకి ఎక్కుతారనమాట. ఎత్తంగానే ఇక మెల్లగా ఈ లారీ పైన ఎక్కిస్తారు. సో చూద్దాం దట్ ప్రాసెస్. దిస్ ఈజ్ గణేష్ ఐడల్ ట్రాన్స్పోర్టేషన్ విచ్ ఈస్ ఐ వాంట్ షూట్ అండ్ ఐ am successfully shooting also. So this I came here for this only. So this is the truck which is going to handle that biggest Ganesha. సో ఇప్పుడు దానిపైన పెట్టేసి తీసేస్తారు అంతే, సింపుల్. సో సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. ఇది మస్తు ఉంది, ఆల్రెడీ తీసుకెళ్తుంది. దట్ ఐడల్ ఈస్ ఆల్సో గోయింగ్ టువర్డ్స్ ఎనీ ట్రక్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ దట్. దూల్పేట్కి ఎండింగ్ సైడ్ వచ్చేసిన, నెక్స్ట్ గేట్ సైడ్, అటు సైడ్ కూడా ఏం ట్రాన్స్పోర్ట్ ఇప్పుడైతే లేదు ప్రజెంట్. మేబీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఉండొచ్చు, ఇప్పుడైతే ఏం లేదు. చూడండి మస్తు. ఆయిలీ టైప్ ఆఫ్ గణేషాస్ యూ కెన్ సీ. ముందుకెళ్ళి వచ్చేసిన, ఇప్పుడు ఫుట్గా కట్టేసిండ్రు ఈ వినాయకుడిని. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఇంకొన్ని ఉంటాయి, అట్లనే బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ షెడ్డే ఆ వినాయకుడు బయటకు వచ్చింది ఇలా నుంచి. ఇది చూడండి కవర్ వేసింది, కానీ ఒక రేంజ్లో ఉంది వినాయకుడు. ఇక్కడ ఈ గల్లీలోకి వచ్చేసిన, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక మళ్ళీ అదే మెయిన్ రోడ్కి వచ్చేస్తా. సో అటు సైడే వచ్చేస్తాను అనమాట. మళ్ళీ వర్షం పడుతుందని చెప్పి ఇట్లా పెట్టేస్తున్నారు. ఇక్కడ నేను వచ్చి చూస్తే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు ఇట్లాంటి బండి తీసుకొచ్చి. సో చూడొచ్చు వాళ్ళే లిఫ్ట్ చేసి దాన్ని పెడుతున్నారు. బాగానే జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ ఉన్నారనమాట, జిమ్ బాడీ వాళ్ళు. సో చూడండి వాళ్ళు చేసి పెట్టుకుంటున్నారు. సో చాలా ఫినిషింగ్ చాలా బాగుంది వినాయకుడి అయితే. స్వయంగా వాళ్ళే తీస్తున్నారు. ఇది మహారాష్ట్ర స్టైల్ ఇది కూడా. సో ఇవన్నీ అట్లున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని వినాయకుల ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అయిపోయింది. ఏవో ఒక్క దుక్క అన్నట్టు ఉన్నాయి అన్నమాట కొన్ని. సో అటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది. సో వీ హ్యావ్ టు గో లెఫ్ట్ సైడ్. సో ఇది సేల్కో లేకపోతే ఇంట్లో పూజ చేయడానికో తెలీదు. చాలా ఇది చూడండి చాలా యూనిక్ ఉంది, వాటర్ పడుతున్నాయి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, మంచి టెంపుల్. సో ఇందులో కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి చిన్నవి, ఇట్లా రూమ్లలో లాగా ఉన్నాయి.
సో ఇంతే వీడియో కనుక మీకు नचते लाइक చేయండి, कमेंट చేయండి, शेयर చేయండి, सब्सक्राइब చేయండి। थैंक यू सो मच फॉर वाचिंग। अगर आपको वीडियो अच्छा लगा तो लाइक करो, कमेंट करो, शेयर करो। थैंक यू सो मच फॉर वाचिंग।